అంటే ఎందుకంటే చాలా సెన్సిబుల్గా ఉంటాడు సెట్లో అని చెప్తుంటారు రావు రమేష్ గారు. ఆయన డైలాగ్ విటీ కైండ్ ఆఫ్ స్పీకింగ్ అని సెటైరికల్ అదంతా చాలా ఫన్నీగా ఉంటుందని చెప్తారు సెట్లో సార్. సెట్లో యా సార్, హీఈస్ వెరీ జోవియల్. ఓకే. అండ్ హీ కీప్స్ క్రాకింగ్ జోక్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు. అండ్ సీన్ అయిపోయిన వెంటనే లైట్ మ్యాన్ గారిని వీళ్ళందరినీ అడిగేవారు కూడా, బాగుందా బాగుందా నచ్చిందా, నవ్వుకుంటున్నారు, అదిగో అతను నవ్వుతున్నాడు. సో యా, అలా కలిసి చేసిందే సార్ సినిమా. సో ఓకే సార్, ఇది కథ రాసుకున్నప్పుడు అంటే రావు రమేష్ గారినే దృష్టిలో పెట్టుకొని చేశారా, లేదంటే కథ పూర్తయిన తర్వాత ఆలోచించి ఎవరి సూట్ అయితే తీసుకుందామని ఇంకెవరినైనా ట్రై చేశారా? లేదండి, ఫస్ట్ అయితే కథే స్టార్ట్ అయింది. అంటే ఆబ్వియస్లీ నేను రాయడం అలాగే రాస్తాను, ఫస్ట్ కథ రాసుకునేస్తాను. కథ ప్రాపర్గా సెట్ అయితేనే చూస్తాను దానికి ఎవరు సెట్ అవుతారు. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ ఇంకెవరు కూడా చేయలేరేమో అండి. అంటే ఐ మీన్ కూడా ట్రైలర్ చూస్తే అంతే కదా, హీ షుడ్ వెటకారం ఉండాలి, స్టేచర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం దాని ఏమంటారు, ఇంకో మూవీలో ఆబ్వియస్లీ ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు మీరే ఊహించండి, జస్ట్ ఇన్ జనరల్గా గీతాసన అడగరా అరవింద్ గారు ఇస్తారన్న మాట ఇంకెవరైనా చెప్పగలరు, చెప్తే ఉంటుందా? అంటే ఆ స్టేచర్ ఉంటుంది అంటే ఐ మీన్ కైండ్ ఆఫ్ అది గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది కూడా వచ్చేస్తుంది అనమాట. సో అది ఆయన చెప్తేనే బాగుంటుంది డెఫినెట్గా. సో అలా అనుకున్నామనండి. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ అవి వాడుకునే ముందు వాళ్ళని ఇట్లా మేము యూజ్ చేస్తున్నాము ఏమన్నా అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా? మెగా ఫ్యామిలీ కానీ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కానీ ఇవన్నీ ఎప్పుడో తెలుగు వాళ్ళు సొంతం అయిపోయిందండి, మేము వాడుకోవచ్చు, మాకు ఇబ్బంది లేదు. ఓకే. మెగా ఫ్యామిలీ కానీ నేను వాడుకోవచ్చు అంటే వాళ్ళపైన ఉన్న అభిమానం అంతే. ఇంకా ఓకే. ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా రెస్పాండ్ అయ్యారా అల్లు అరవింద్ గారు, ఏంటి బాబు వాడే? లేదు, అరవింద్ గారు బట్ చాలామంది రెస్పాండ్ అయ్యారు అనమాట. చాలామంది ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఇండస్ట్రీలో ఉండే చాలామంది ఫోన్ చేశారు. ఐ మీన్ రమేష్ గారికి చాలామంది ఫోన్ చేసి చెప్పారు, అదిరిపోయింది. మనం ఎప్పుడు అలా ఆలోచించండి, నిజంగా బాగుంటే నిజంగా వర్కౌట్ అవుతుంది, ట్రైలర్ బాగుంది అంటే అలా ఐ మీన్ ఎవరు కాంట్రవర్సీ చేయాలనుకోరు. అరే బాగుంది కదా, బాగా వాడారు కదా, వాళ్ళు కించపరిస్తే ఆబ్వియస్లీ తప్పు, కానీ ఫన్ కోసం వాడుకుంటే తప్పేం లేదండి. చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు యాక్చువల్లీ. సో అంటే బేసిక్గా ఒక కథ పుట్టడానికి, కథ స్టార్ట్ కావడానికి ఏదో ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సినిమాకి ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏంటండి? బేసిక్గా మన ఇంట్లో జరుగుతుంటాయి కదా, లైఫ్లో ఇన్సిడెంట్స్ గురించి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ నాకు పెళ్ళయిందండి, మా వైఫ్ ఉంది. ఒకసారి ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు తను ఒక మెసేజ్ వచ్చింది తనకి, ఒక ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి ఒక మెసేజ్ వచ్చింది. దట్ ఈస్ 75,000 నుంచి 80,000 ఏదో తన క్రెడిట్ అయిన ఒక మెసేజ్ వచ్చింది. ఓకే. మెసేజ్ వచ్చినప్పటి నుంచి ఎవరు వేశారో తెలియట్లేదు తనకి. వచ్చినప్పటి నుంచి ఒక 2 days వరకు ఎవరు వేశారో తెలియలేదు. తను పడిన కంగారు నాకు భలే అనిపించింది. ఓకే. నన్ను అడుగుతుంది, ఖర్చు పెట్టేద్దామా లేదా పెట్టుకుందామా లేదంటే ఎవరైనా అడిగితే ఏదేదో డౌట్స్ వచ్చాయి వాళ్ళకి. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూడాలన్నా భయం వేస్తుంది, కట్ అయిపోయి ఉంటుందా లేదంటే ఈ కైండ్ అనమాట. వేరే వాళ్ళందరికీ క్యాజువల్గా ఫోన్ చేసి ఎవరు వేసారో తెలియదు కదా, అందరికీ ఎవరు వేసి ఉంటారు అని చెప్పి ఫోన్ చేసి క్యాజువల్గా మాట్లాడి లాస్ట్లో ఇలా డబ్బులు ఏమన్నా అకౌంట్లో అంటే డబ్బులు ఏంటి అకౌంట్లో అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ 2 days తను పడిన కన్ఫ్యూజన్ డైలమా నాకు భలే అనిపించింది. 75,000 80,000 దాంతో ఏదో చేసేయాలను ఏదో ఒక తప్పన ఉంటుంది కదా. 2 days తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ కువైట్లో ఉంటారు, వాళ్ళ మదర్ వేశారు. అది బేసిక్గా నెంబర్ ఏదో చూపించలేదు, బేసిక్గా ఎవరు వేసారో తెలియదు. 2 days తర్వాత ఫోన్ చేసి వాళ్ళ మదర్ చెప్పారు, వేసాను డబ్బులు వచ్చిందా అని చెప్పి. బేసిక్గా ఆ 2 days తను పడిన డైలమా నాకు బాగా నచ్చింది. ఓకే. సో అందుకని ఆ కైండ్లో అనుకున్నాను అనమాట.